బియ్యం బండి తీసేస్తే మేము ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. అదేంటే నీకు 10 అని చెప్పిండు. వాడు ఇచ్చిండు బొచ్చ మనోడా ఏమిచ్చిండు? మాకు జగనే కావాలి, జగనే రావాలి. జగన్ తోనే ఉంటాం మేము, అంతే. చచ్చినా బతికినా జగన్కే వేస్తాం. అది అసలు జగన్ అంత అభిమానం ఏంటి మీకు? జగన్ అంటే మాకు పెట్టినట్టు మాకు ఫస్ట్ మా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నే దగ్గరుండి ఈడ్చేసి కొడతాం చంద్రబాబు నాయుడిని. మాకేం వేసిండు? కరువు పని చేస్తారు కానీ డబ్బులు కూడా ఇలా 4 బండ్లు అంటారు, 4 పిల్లలకు ఉంటే చేస్తానండు రోజు వాడేమో బంధుతుడు ఏమెత్తడు వాడు ఏమి చేయడు. వచ్చానా మనోడు ఏం చేస్తాడు? కమ్మగా రేషన్ బండి ఉంది, రేషన్ బండి కూడా తీసేసిండు. ఏమన్నా పోయి తెచ్చుకోవాలి. కాళ్ళు నొప్పులు కొడుతుండే వాడు రేషన్ బండి తీసేసిన పని అంది వాడికి. చెప్పు ఎందుకు తీసేయాలి? వాలంటీర్లు తీశారు, రేషన్ బండ్లు తీశారు, అన్ని తీసేసారు. వాడు వచ్చి నాకు వాడు వేస్ట్ కాడు, అది ఓటుగా మమ్మటికి వేస్ట్ కాడు వాడు. అది చూస్తారు ఎంత వ్యతిరేకత ఉంది కదా. ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో మీలాగా మాట్లాడే చాలా మంది మీద అరెస్టులు గానీ, సాక్షి మీడియా మీద దాడులు గానీ ఇలాంటి పరిణామాలు ఎందుకు వేసుకుంటాడు? మా ముందు వేసుకోమను. ఏమన్నా వేసుకుంటే ఎందుకు? మా పల్లెటూరులో మన గుట్టలు ఉప్పు తీసుకొడతాం అన్ని, గుట్టలు ఉప్పు తీసుకొడతాం. చెబుతా తిప్పి గల్లి తిప్పి కొడతాం. వాడు ఏం చేసిండు? మాకు అన్ని జగనే చేసిండు. మాకు ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కట్టుకున్నావా, పిల్లలు చదువు డబ్బులు వేసిండు, పిల్లలు చదివిస్తుండ. ఈడు ఏం చేసిండు? వచ్చి ముండా ఏం చేయలేవు మాకు. ఎవరినైనా కానీ ఎట్లా మాట్లాడతాం? రమ్మని ఎవరినైనా వాడికాడైనా ఇట్లా మాట్లాడతాం. అంతే ధైర్యం ఇవ్వాలి. ధైర్యం మాకు ఇచ్చిందే జగనే. ధైర్యం ఇచ్చింది జగనే మాకు, ఎవడు ఇలా. అది చదువుతల్లా చూస్తారు ఎలా ఉన్నాయి శాంతి భద్రతలో గొడవలు కానీ? గొడవైన అయినా పోతాం, యుద్ధానికి మేము రెడీ. అదే మహిళలకు భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో? ఏమి లేదు. ఇంకా జగన్ అన్న మాకు డ్వాక్రా గ్రూపుల్లో తీసేసిండు. మాకు వేసి మేము కట్టుకుని సున్నా వడ్డీ ఈడేమి ఇచ్చిండు? ఈ డ్వాక్రా గ్రూపులకి ఈడంట పిల్లల కూడా ఇలా ఇప్పటికి పావుల వడ్డీలు కూడా ఇలా. నీకు 1500 నీకు 1500 నేను వేస్తాను. బొచ్చు పీకానండి. అది ఆ బొచ్చు కూడా పీకేలా వచ్చాను. ఆ గ్యాస్ బండ్లు వేయలేదు. మరి పవన్ కళ్యాణ్ అన్నిటికీ నేను వాడు వేస్ట్. వాడేమో